వాళ్ళు కావాలంటున్నారు కనుక ఇవ్వండి. మేమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టి ఆంధ్ర కావాలని అడగలేదు ఎప్పుడు. మాకెందుకు ఇస్తున్నారు ఇది అని అడుగుతున్నారు అమాయకులు. అర్థమైంది కదా వాళ్ళ ఇన్నర్ సెన్స్ ఏంటో. ఒక రాజకీయ నాయకుడు ప్రేరేపించిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఒక కామన్ మ్యాన్ ఏం ఫీల్ అవుతున్నాడంటే అక్కడ అడుగుతుంటే ఇస్తున్నారు, మేము అడగపోయి ఇస్తున్నారండి, ఇది మాకు అవసరమా, కనుక యథార్థంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అన్నట్లుగా అమాయకంగా మాట్లాడుతున్నారు. దానికి ఇతర అంశాలు కూడా జోడిస్తే ఇక్కడ ప్రమాదం దానికి కూడా ఈ పునాది చాలు. సమైక్యవాదంతో తెలంగాణ అడ్డుకునే రాజకీయ శక్తులు ఇది నిజంగానే బైఫర్కేషన్ ద్వారా ఏర్పడుతున్నటువంటి సమస్యలకి సీమాంధ్ర సామాన్య ప్రజల్ని సంసిద్ధం చేయడం అనేది ఎందుకు జరగలేదు? ఒకవేళ సంసిద్ధం చేయాలంటే ఏ కోణంలో చేయాలి అనేది ఉద్యమకాలిక సమస్య. ఇప్పుడు పరిష్కరించాలనుకునే వాళ్ళు కూడా సమస్య. ప్రిపేర్ చేయాలి మెంటల్గా, భౌగోళికంగా. ఈ ప్రిపేర్ చేసే పని ఎవరు చేయాలి? ఎప్పుడు సమావేశం వేసినా ఆ సమావేశం ఆ రహస్యంలో సమైక్యవాదం ఉండాలని కోరుకునేవాడు ఆ మెట్టు దిగరు. తెలంగాణ తప్పనిసరిగా కావాలని వాడు ఈ మెట్టు దిగరు. ఈ రెండు మెట్లు దిగకుండా మిగతా సమస్యలు ఎప్పుడు చర్చకు వచ్చినాయి? ఎవరు సంసిద్ధం చేశారు? ఎన్ని సమావేశాలు జరగని? సమైక్య కావాలని గట్టిగా వాటించి గట్టిగా అక్కడ మీడియాలో చెప్తున్నారు. సమైక్య కుదరదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అనివార్యం. అది ఏర్పడిన తర్వాత మిగతా సీమాంధ్ర ప్రాంతం ఆటోమేటిక్గా ఇంకో రాష్ట్రంగా మార్చి అప్పుడే ఏర్పడే సమస్యలు ఏమిటనేది ఒక్కరైనా చర్చగా పెడుతున్నారా? అక్కడ చర్చగా పెట్టరు, ప్రజల్లో చర్చగా పెట్టరు, వాళ్ళు సంసిద్ధం చేయరు. ఒక మాట నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం కలిసింది, మరి ఇప్పుడు వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ కావాలని ఇవన్నీ మర్చిపోయి మనం ఒక 50 ఏళ్ళు కలిసి ఉంటున్నాం కదా, కావాలని తెలంగాణ ఇస్తున్నారు సరే, కానీ కావాలని అడగపోయినా మాకు ఆంధ్ర ఇస్తున్నారు ఏంటి? ఇట్లా ఇచ్చిన మందికి హైదరాబాద్ రావద్దు కదా. ఇవి ఒక మెకానికల్ అభిప్రాయాలతో కూడుకున్నటువంటి అభద్రతా భావాలు, భయాలు, ఆందోళనలు వాళ్ళ మనసులో ఉన్నాయి.